సరే, అట్లా ఫోటోగ్రాఫర్గా మీ జీవితంలో సార్. మీ భార్య ఆత్మహత్య చేసుకోవడం అని మీరు అంటున్నారు, కోర్టు మాత్రం మీరు మర్డర్ చేశారండి అని కోట ఏదేమైనా సరే మీరు జైలుకి వెళ్ళిన తర్వాత ఒకేసారి అది ఈ కొత్త ప్రపంచంలోకి రాగానే ఏమనిపించింది? బయటికి రాగానే అప్పుడు అంటే నేను జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించింది? జైల్లో ఉండి ఆఫీస్ వర్క్ చేసిన సార్. అసలు ఎందుకంటే మీరు నేను ఊహించిన చదువుకున్నాను పరిణామం కదా జైలు అనేది. ఊహించాను, బాగా అనుభవించాను సార్. మా మొత్తం అంటే ఇక భరించలేకపోయాను సార్. ఎందుకంటే బయట తిరిగి మనం ఫోటోగ్రాఫ్ చేసి అట్లా చేసినాక పిల్లలు దిక్కు, మా అమ్మ నాన్న దిక్కు, నేను ఒక దిక్కు అయిపోయిందని చాలా బాధపడేది సార్. రోజు డైలీ బాధపడేది, ఏడ్చేది. ఏడ్చినాక ఇక మన సార్లు కూడా మన జైలు డిపార్ట్మెంట్ కూడా నేను చదువుకున్నందుకు, సరే నువ్వు చదువుకున్నావా, నువ్వు మంచి వర్క్ చేయాలని చెప్పేసి ఆఫీస్ వర్క్ చేయించింది సార్. నాకు కంప్యూటర్ వర్క్ చేసాను నేను ఆఫీస్ వర్క్లో. జైల్లో ఉన్నప్పుడు మీ అమ్మగారు అన్నగారు వచ్చేవారు? వచ్చింది సార్. మా అమ్మ వచ్చేది. వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా కేసు పెట్టారా? పెట్టలేదు సార్, పెట్టలేదు. నర్సంపేటలే, మా అక్కడే నర్సంపేట. మా జైల్లో అత్తగారు ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కోల్పోయారు అంటారు? మా నాన్న చనిపోయింది సార్. మరి చూడడానికి వచ్చారా? నేనే పోయినా సార్. ఎందుకంటే మాకు ఎస్కార్ట్ పేరు వెళ్తారు సార్. ఎస్కార్ట్ పేరు ద్వారా ఇంటికి పోయినా, ఇంటికి చూసిన దానం సంస్కారం అయిపోయేదానికి ఉంచింది. అయిపోయినాక మళ్ళీ తీసుకొచ్చింది ఇక్కడికి, తీసుకొచ్చి లోపడేసినట్టు. మళ్ళీ నేను ప్రతి సంవత్సరానికి ఒకసారి బయటికి పోయేది. 1 మంత్ పెరడు ఉంటుంది సార్ మాకు. పెరడు ఇంటికి పోయి వచ్చేది అన్నట్టు. ఇంటికి పోయి పాపలు కూడా చూసుకునేది, వచ్చేది సార్. కానీ సంపాదించిన డబ్బులు ఏమంటే కనుక మా పాపలకి ఇట్లా ఇచ్చేది. అంటే మీ భార్య చేసిన తప్పుకి ఇలా మీరు చేసిన తప్పుకో అదే సార్, పిల్లలు చాలా అన్యాయంగా అనాథలు అయిపోయింది సార్. అనాథలు అయ్యారు కదా. మరి ఆ పరిస్థితి అనుకున్నప్పుడు ఏమనిపించింది? వాళ్ళు చెప్పేవారు వచ్చి సార్? జైలుకు ములాఖతుకు వచ్చేవారు? వచ్చారు సార్. ఏం చెప్పేవారు? చెప్పేసి మేము మా తాత కోపడతాడు, కొడతాడు, ఇట్లా చేసి మేము చదువుకోలేకపోతున్నాం అని చెప్పేసారు వాళ్ళు. స్కూల్లో వాళ్ళకి ఇబ్బంది అయితే గవర్నమెంట్ స్కూల్లే చదివింది సార్. ఎందుకంటే మన సార్లు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేయించాలి. స్కూల్లో సాధారణంగా పిల్లలు అంటుంటారు కదా, మీరు నాన్న జైలు చేసి. అదే సార్, అది అని వాళ్ళు బాగా ఆవేదన పడేది అన్నట్టు. మా ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చి ఏడ్చేది నన్ను. ఏడ్చిన తర్వాత మళ్ళీ సార్ తోటి చెప్పుకొని, సార్ ఎట్లా సార్ పరిస్థితి, ఇట్లా చదవలేకపోతున్నా అంటే మేము చదివిస్తాంలే అబ్బా, ఏం లేదు బాధపడకుండా అని చెప్పేసి ఆ స్కూల్లో చెప్పేసి వాళ్ళు పంపించారు సార్. గవర్నమెంట్ స్కూల్లే ఇక్కడ పంపించి చదువుకున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. మా అంటే డిగ్రీ. ఎన్ని సంవత్సరాలు శిక్ష పడింది? 10 సంవత్సరాలు పడ్డాయి సార్. 10 సంవత్సరాలు కంప్లీట్ చేశారు. 7.5 సంవత్సరాలు చేసిన సార్. 7.5 సంవత్సరాలు చేయగానే జీవో ఇచ్చింది సార్. కేసీఆర్ గవర్నమెంట్ రాగానే జీవో ఇచ్చింది. మంచిగా అంటే సత్వప్రవర్తన మంచిగా చేసిన వల్ల వాళ్ళకి జీవో ఇచ్చి బయటకు వచ్చినాం. నేను 2016 మార్చి 29 రిలీజ్ అయింది సార్. ఏప్రిల్ 20 తారీఖు అంటే 2016 ఏప్రిల్ 20 తారీఖు మా దగ్గర పనిచేసి మేము జాబ్లు ఇస్తామని చెప్పేసి మన డీజీ గారి దయ వల్ల. 7.5 సంవత్సరాలు జైల్లో ఏం నేర్చుకున్నారు? నేను ఇక అదే కంప్యూటర్ వర్క్ చేసిన సార్. ప్లస్ సోప్ ఫ్యాక్టరీ చేసిన, సోప్ తయారు చేయడం, ఇంకోటి ప్రింటింగ్ ప్రెస్లో ప్రింటింగ్ చేయడం, ఇవన్నీ చేసిన సార్. అంటే ఇవన్నీ నేర్చుకున్నారు. మానసికంగా మీరు దృఢంగా అయ్యారా లేదా? ఇక మానసికంగా అంటే చాలా బాధపడ్డాం, కొన్ని రోజులు బాధపడ్డాం సార్. చాలా ఒక 4-5 సంవత్సరాలు అయితే భరించలేకపోయినాం సార్. ఇక ఉండలేకపోయినా 4-5 సంవత్సరాల తర్వాత ఇక జీవో వస్తలేమో అని వాళ్ళు చెప్పే ధైర్యాన్ని బట్టి మనం కొంచెం ఆ వర్క్ మీద డిపెండ్ చేయవలసి వచ్చింది సార్. అంతేగాని భార్యలను వేధించకూడదు అనేది నేర్చుకోలేదా? ఎందుకు చేయించుకోండి సార్, చేసుకుంటాం కానీ ఆలోచించేది అప్పుడు ఏడ్చేది కాసేపు అప్పుడు కొనే సార్ మళ్ళీ తర్వాత. ఎందుకంటే అది ఆలోచించుకుంటూ పోతా అంటే మనం ఇక మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. చాలామంది పిచ్చోళ్ళు కూడా అయిపోయింది సార్ లోన. అది అట్లా పిచ్చోళ్ళు కూడా అయింది సార్ లోన. ఎందుకు? అదే ఇట్లా ఏంది పరిస్థితి అని చెప్పేసి పిల్లలు ఒక దిక్కు, మా అమ్మ నాన్నలు ఒక దిక్కు, మనమో దిక్కు, దీనివల్ల ఎంత ప్రాబ్లం మనం షేర్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఆలోచించుకుంటూ పిచ్చోళ్ళు అయిన రోజులు కూడా ఉన్నాయి చాలామంది. కాకపోతే అవన్నీ నేను చేసుకోకుండా నా పని నేను చేసుకుంటూ మా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటూ డబ్బులు ఏమైనా మనం వసూలు చేసిన మనం అంటే కలెక్ట్ ఉంటాయి కదా సార్, మా జీతం వచ్చిన ఆ డబ్బులు పంపించుకుంటూ వాళ్ళను అది చేసిన సార్. ఎందుకంటే వాళ్ళు వారానికోసారి మా దగ్గరికి వస్తుంటే అదే హ్యాపీగా ఫీల్ అయింది సార్. అంటే వాళ్ళు జైలుకి వచ్చి చూస్తున్నప్పుడు మీకు ఫీలింగ్ ఏడ్చేది సార్. ఎప్పటి వాళ్ళు వచ్చినప్పుడు ఏడ్చేది సార్. ఆయన వారం వచ్చేది. ఇట్లా మా అమ్మని ఒక వారం వచ్చేది, మా పాపలను పట్టుకుని ఒక వారం వచ్చేది, మా అక్క వాళ్ళు, మా చెల్లె వాళ్ళు, మా బావ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేది సార్. ఇక మా నాన్నకు 3-4 సార్లు వచ్చింది కానీ తర్వాత చనిపోయింది సార్. ఇంకా ఎందుకంటే బాధ తట్టుకోలేదు అది జరిగింది. ఇక నేను 2016 రిలీజ్ అయిన తర్వాత ఏం చేయాలని అంటే నాకు కెమెరా అన్నీ పోయినాయి కదా సార్. అప్పుడు ఏం చేయాలని ఆలోచించుకుంటూ చేస్తుంటే ఇక వీళ్ళే మన డీజీ గారి దయ వల్ల, ఆ దేవుడు ఆయనకు రుణపడ్డాను మేము. అతని దయ వల్ల మీకు జాబ్ ఇస్తాం, మీరు జీవనోపాధి కల్పిస్తాం, మీరు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మాకు జాబ్ 8,000 జీతం ఇచ్చింది సార్ ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత 8,000 ఇచ్చింది సార్ జీతం. తర్వాత 12,000 అయింది. దాన్ని పోషించుకుంటూ మాకు ఒక ఇల్లు ఉన్నది సార్. ఆ ఇల్లు అమ్మేసింది సార్. అమ్మేసి మా పెద్ద పాప పెళ్లి చేసినాం పోయిన సంవత్సరం. తర్వాత కొన్ని డబ్బులు మిగిలితే మా చిన్న పాప మేనల్లుడికే ఇచ్చి పెళ్లి చేసినాం సార్ మొన్న. మీ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు చనిపోయారు మీరు చెప్తున్నారు. అవును సార్. డెడ్ బాడీ చూడడానికి వచ్చినప్పుడు ఎస్కార్ట్తో మీ బస్తీ వాసులు వాళ్ళందరూ మీకు ఏ విధంగా ఏమన్నా అంటే మా గురించి తెలుసు సార్. నా గురించి అందరూ తెలుసు సార్. అక్కడ దరిదాపుగా నా గురించి అక్కడ తెలుసుకున్న కూడా అలా అంటారు సార్. అక్కడ ఏరియాలో వాళ్ళ ఏరియాలో కూడా అట్లా ఉంటుంది సార్. అట్లా ఎవరేమనలేదు. నేను అసలు నేను తప్పు చేయలే కదా, అందుకే నన్ను ఎవరేమనలేదు. అట్లా ఎన్నోసార్లు పోయినా సార్. ఒక 10 టైమ్స్ పోయినా సార్. 10 సార్లు పోయినా అక్కడ నర్సంపేటకు పోయి నేను పోగానే మా పిల్లలు నా దగ్గరికి వచ్చేది.
వచ్చేది నాతో ఉండేది. నేను పోయేంత వరకు ఇక మాతో ఉండి వెళ్ళిపోయేది. నేను మళ్ళీ లోపల రాగానే మళ్ళీ వాళ్ళ అమ్మగారింటికి పోయినట్టు. నర్సంపేట సార్, అక్కడ వాళ్ళ అమ్మగారు మా అత్తవారు నర్సంపేట, మాది నర్సంపేట సార్. అట్లా ఇప్పుడు ఎవరు లేరు సార్, అందరు చనిపోయింది సార్. ఇప్పుడు మా మామ చనిపోయాడు, మా అత్త చనిపోయింది, మా బామ్మాడు చనిపోయాడు, మా చిన్న బామ్మలో మా చిన్న బామ్మడు ఒక్కున్నాడు, వాళ్ళ భార్య కూడా చనిపోయింది సార్. నేను పోయినాక నెల రోజులకే కరెక్ట్గా చనిపోయింది సార్. ఆమె చనిపోతే ఆయనవి కేసేయండి సార్. ఆమె ఊరేసుకుని చనిపోయింది ఆమె, మా బామ్మడి వాళ్ళ భార్య. ఆయన కూడా ఇప్పుడు జైల్లో ఉన్నాడు సార్. ఇప్పుడు అక్కడ ఆయన అంటే జైలు నుంచి వచ్చిన తర్వాత సార్ జీవో వచ్చింది, బయటికి రాగానే ఆ రోజు ఏమనిపించింది? చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. ఇక అంటే బయట ప్రపంచంలో చూసేటాలకు ఎక్కడ ఎన్నలేని సంతోషం అనిపిస్తుంది సార్. అక్కడ ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు. ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళు వచ్చి నన్ను కావాల్చుకోవడం చూస్తుంటే అసలు ఎందుకురా ఈ బ్రతుకు, అనవసరంగా ఎంత మంచి బ్రతుకున్నాం, అది చేసుకున్నాం, వేస్ట్గా అనేది ఇట్లా బాధపడడం సార్. బాధపడిన తర్వాత ఏదో చేయాలి మనకు, ఎందుకంటే మా పిల్లలు బాగా చూసుకోవాలి, మనం వాళ్ళ బాగోదు చూస్తేనే మన బ్రతుకు ఎందుకు అని చెప్పేసి నేను చేసుకుంటూ మళ్ళీ ఇది ఇక్కడ జాయిన్గా అయినా సార్. అయిన తర్వాత కెమెరా కూడా తీసుకున్నాను సార్. మళ్ళీ D7000 కెమెరా తీసుకొని మళ్ళీ ఫోటోగ్రాఫ్ కూడా చేస్తున్నా సార్. ఇప్పుడు ఫోటోగ్రాఫ్ చేసుకుంటూ ఇది జాబ్ చేయగానే పోయినాక మళ్ళీ ఫోటోగ్రాఫ్ చేస్తున్నారు. మరి పిల్లల్ని ఏ విధంగా పెంచారు? ఇక నేను పోయినాక వెంబడే మా ఇంటికి వచ్చింది సార్. మా దగ్గరే ఉంచుకున్నాం. అయిపోయిన తర్వాత ఒక సంబంధం చూసిన హైదరాబాద్లో, సంబంధం చూసి పెళ్లి చేసిన సార్. నేనే పెళ్లి చేసిన, వీళ్ళు కూడా వచ్చింది సార్, మన అధికారులు కూడా వచ్చింది సార్ పెళ్లికి. నెక్స్ట్ మొన్న పోయిన ఫిబ్రవరి 22 కూడా పెళ్లి చేసిన సార్. చిన్న అమ్మాయి పెళ్లి చేసిన, అది మేనా అల్లుడికే చేశాను సార్. అంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు మీరు పెళ్లి చేశారు, చాలా సంతోషం. పెళ్లి చేస్తున్న టైంలో అంటే రెండో సంబంధం మీకు మేనరేకం అంటున్నారు, మొదటి సంబంధం అప్పుడు మీ నాన్న జైలుకి వెళ్ళి వచ్చారు అన్న ఎక్కడైనా ఇబ్బంది పడలేదు? పర్లేదు సార్, వాళ్ళు ఎప్పటికి వస్తున్నారు కదా నా దగ్గరికి వచ్చేది సార్. ఎప్పటికీ ఆ అబ్బాయి తరపున చెప్పారా ముందు? అంటే వాళ్ళు తెలుసు సార్. వాళ్ళకు ఫస్ట్ చెప్పిన తర్వాతనే మేము సంబంధం చూసినాం సార్. అది మేము మాకు మధ్యవర్తి ఉన్న వాళ్ళే చెప్పిండు క్లియర్గా, వాళ్ళ డాడీకి ఇట్లా అయిపోయింది, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చనిపోయింది, ఈయన ఒక్కడే ఉన్నాడు, ఈయన ఆధారం అని చెప్పేసి చెప్పింది సార్. వాళ్ళు చెప్పంగానే ఓకే పర్లేదు, మాకు సంబంధం ఉన్నది, అమ్మాయి మంచిగా మాకు ఉండాలని వాళ్ళు కూడా చేసుకున్నారు సార్. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఇప్పుడు. ఎందుకంటే పిల్లల పెళ్ళి, ఎందుకంటే మన పిల్లలకు ఏం పెళ్ళి చేసినానంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. నాకు అట్లా చాలా సంతోషపడ్డాను. మా పాపలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే నువ్వు జైలుకి వచ్చినా కూడా మా పెళ్ళి చేసిన డాడీ అని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫైనల్గా చెప్పండి చారి గారు, సార్ శనికావేశంలోనూ ఇందులో మీ ఆ వైఫ్ చేసుకోవడం, సార్ రోడ్డు మీ కుటుంబం అంతా చిన్నపోయిన అయిపోయింది, అంతవరకు చక్కగా ఉన్న మీ కుటుంబం అంతా, మీరు జైలుకి వెళ్ళడం, తల్లి చనిపోవడం, పిల్లల బంధువుల దగ్గర పెరగడం, ఇటువంటి పరిస్థితి వేరే వాళ్ళకి రాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే మెసేజ్? మేము అలా చేస్తే ఎన్ని ప్రాబ్లం పడ్డామని, మా ప్రాబ్లం ఏంటో ఎంత పడ్డామని చెప్పి వాళ్ళ బాధలు కూడా వాళ్ళకి